హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆలుగడ్డ వంకాయ రెసిపీ ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పొటాటో, టమాటో, ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అలా పోపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం చిట్టపట్ట అన్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని టొమాటోస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటోలు సాఫ్ట్గా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని వంకాయలు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. అలా కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఈ కర్రీ టేస్ట్ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చూసారా ఆయిల్లో వంకాయలు ఎలా మంచిగా మగ్గిపోయాయో. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకొని ఒకసారి 1 మినిట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కర్రీని మంచిగా ఉడికించుకోవాలి. ఒక 1 మినిట్. 1 మినిట్ ఉడికిన తర్వాత గరం మసాలా 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కర్రీని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. అంతే అండి, సింపుల్. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుంటే అంతే, సింపుల్ వంకాయ ఆలుగడ్డ రెసిపీ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.